గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీసీలకు 42% రిజర్వేషన్లని హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. స్పెషల్ లీవ్ పిటిషన్ని సబ్మిట్ చేసింది. యాక్చువల్గా ఇందులో ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎందుకని దీన్నంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపల్లి ఉదయకాంత్ గారు. హలో అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం మేడం. ఏం జరుగుతోంది బీసీ రిజర్వేషన్ బిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి, మాకు అవకాశం ఇచ్చున్నారు మా స్టాండ్ ఏంటో ప్రజల్లోకి తెలియజేయడానికి. అండ్ ఒక విషయము ముమ్మాటికి ఒప్పుకోవాల్సిన అవసరం ఏది ఉంది, ఇది హిస్టారికల్ డెసిషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎప్పుడైతే సర్వే కండక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 53.33% ఆఫ్ బీసీస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి నిర్ధారించిన తర్వాత వన్ మెన్ కమిటీ, వెంకటేశ్వరరావు గారి కమిటీలో వచ్చిన ఫైనల్ డెసిషన్, సర్వేస్లో వచ్చిన ఫైనల్ రిపోర్ట్ 56.33% బీసీస్ ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది, సమన్వయం చేయాల్సిందే. సో కాబట్టి 52% రిజర్వేషను స్టేట్ డెసిషన్ తీసుకుంది. దానికి అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ఆ యొక్క బిల్ని గవర్నర్కి పంపించడం, గవర్నర్ ఈ బిల్ ఆపడం. దీంట్లో ఉన్న అంతర్భావం ఏంటనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి స్టేట్ గవర్నర్స్ ఈరోజు అపాయింట్ అయ్యేది కేంద్రం అపాయింట్ చేస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం అపాయింట్ చేస్తూ ఉంది. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈవెన్ హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి కూడా తీసుకొచ్చేసి ఈరోజు గవర్నర్ చేసిన సందర్భాలు మన భారతదేశంలో ఒక హిస్టారికల్ అండ్ కాంట్రవర్షియల్ డెసిషన్స్ అని చెప్పుకోవచ్చు మేడం. ఎప్పుడైతే ప్రభుత్వాలకు అనుకూలంగా ఈరోజు జ్యుడిషియరీ పనిచేస్తూ ఉంది అన్నదానికి ఈ యొక్క నిర్ణయం సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ను సైతం తీసుకొచ్చేసి గవర్నర్గా నియమిస్తున్నారు. అంటే వాళ్ళకు అనుకూలమైన తీర్పులు వస్తే, అంటే రాజ్యాంగబద్ధంగా ఈరోజు దేశం నడుస్తూ ఉందా, ఒక నియంత్రణ పోకడబోతూ ఉన్నదా అన్నది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది. అదృష్టం శాతం ఏదైతే నరేంద్ర మోడీ అన్నాడో అబ్కీ బార్ 400 పార్ అన్నాడు, అది కనుక నిజంగా జరిగి ఉంటే కనుక ఈరోజు భారతదేశం ఏమైపోయేదన్నది, అల్లకల్లోలమైందన్నది ఈ యొక్క ఉదాహరణలు మనకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే స్టేట్ ఒక డెసిషన్ తీసుకున్న డెసిషన్ను ఫాలో కావాల్సిన బాధ్యత, బిల్ పాస్ చేయాల్సిన బాధ్యత, పెండింగ్ పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. గవర్నర్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితబడుతున్నారు. వాళ్ళందరూ కూడా కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, అంటే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని తొక్కడానికి అని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్న బీజేపీ నిర్ణయాలందరూ కూడా ఈరోజు బీసీలు చూస్తలేరా, బీసీలు గమనిస్తలేరని మీరు దీనికి సమాధానం ఏం చెప్తున్నారని చెప్పండి. కాకపోతే కాంగ్రెసే కావాలని, ఇది ఎలాగూ వీగిపోతుంది, ఇది ఎలాగూ చెల్లదు, కోర్టు అడ్డుకుంటాయి అని తెలిసిన తర్వాత కూడా చేసింది, గోయింగ్ అహెడ్ విత్ ద సేమ్ ఓల్డ్ డెసిషన్ అనే మాట. అందులోనూ మళ్ళీ అప్పటికప్పుడు అనౌన్స్ చేసేసారు, ఒక నోటిఫికేషన్ అనేది కూడా వచ్చింది అనే మాట. మేడం ఒకటి చూడండి, ప్రతిపక్షాలు చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రతిపక్షాలకు అనుకూలంగా మనం మాట్లాడద్దు. నథింగ్ ఈజ్ బియాండ్ ద లా, నథింగ్ ఈజ్ బియాండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఏదైతే రచించబడిందో దాన్ని దాటిపోవడానికి లేదు. అండ్ దాని తర్వాత చట్టాన్ని వ్యతిరేకించి కానీ, చట్టాన్ని సూపర్సిడ్ చేసి కానీ దాటిపోవడానికి ఎక్కడా లేదు. ఏదైతే డెసిషన్ తీసుకున్నారో సుప్రీంకోర్టులో ఇదివరకు పాస్ అయిన ఇంద్రసాహని జడ్జిమెంటు క్లియర్ కట్గా 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది, దాని బియాండ్ పోవద్దని చెప్పింది. బట్ సబ్జెక్ట్ టు ద కండిషన్, ఎప్పుడైతే ఏ రాష్ట్రంలోనైతే అధిక పాపులేషన్స్ ఉంటారో ఆ పాపులేషన్ను ఆ సెన్సెస్కు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కన్కరెంట్ పవర్. ఓకే, సో ఆ పవర్ మీద స్టేట్ క్యాన్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్ బేసింగ్ అపాన్ ద పాపులేషన్ సర్వే చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఇదే విషయానికి వస్తే నేను మిమ్మల్ని ఒక మాట అడగదలుచుకున్నాను, ప్రజలు చూస్తున్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈబీసీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మాట అడుగుతాను, ఆన్ వాట్ స్టాటిస్టిక్స్ అండ్ వాట్ బేసిస్ యూ హ్యావ్ టేకెన్ దిస్? దీనివల్ల
ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ రైట్స్ ఫోర్ఫిట్ అయితలేవా? మరి అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు నీ గవర్నర్ల చేత వ్యతిరేకించేసి వాళ్ళు బిల్స్ ఆపడంలో మరి దీని యొక్క అంతర్భావాలు ఏంటిది? తర్వాత మీరు అంటున్నట్లుగా ఏదో మీడియా స్పెక్యులేషన్సో లేదంటే కనుక ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టుగా న్యాయస్థానాలు లేకపోతే రాజ్యాంగం వ్యవహరించదు. న్యాయస్థానాలు ఎప్పుడూ దే ఆర్ ఆల్వేస్ రిలైడ్. సుప్రీంకోర్టులో ఏదైతే ఉన్నదో నైన్ బెంచ్ జడ్జి తీసుకున్న డిసిషన్ను మేము సూపర్సీడ్ చేయడానికి లేదు. సో కాబట్టి ఎలక్షన్ క్యాన్ గో బై ఇట్స్ ఓన్. ఎందుకంటే ఎలక్షన్ ఆపడానికి లేదు. వన్స్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఆర్టికల్ చెప్తున్నాయి 243O. సో వన్స్ ఎలక్షన్ ఈజ్ నోటిఫైడ్ యు ఆర్ నాట్ సపోజ్ టు స్టాప్ ద ఎలక్షన్. ఈవెన్ హైకోర్టు కూడా అదే చెప్పింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాన్ని ఆపడానికి వీల్లేదు, మీరు యు గో హెడ్ విత్ ద ఎలక్షన్ అనేది. కానీ ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు దే ఆర్ సర్టన్ పారామీటర్స్ దట్ హైకోర్టు కెనాట్ సూపర్సీడ్ ద డిసిషన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సూపర్సీడ్ చేయడానికి హైకోర్టుకు పరిధులు లేవు కాబట్టి సుప్రీంకోర్టు డిసిషన్ మేము కన్ఫర్మ్ అయి ఉంటామంటుంది. అయితే ఏదైతే సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకున్నారో దాని మీద రివ్యూ చేయాల్సిన అవసరం ఈరోజు ఉంది కాబట్టి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, లేకపోతే రెడ్డిలే దాన్ని రూల్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఎప్పుడైతే మీరు సర్వే జరిగిందో కులగర్ని జరిగినప్పుడు వాళ్ళు తీసుకున్న ఏదైతే సెన్సెస్ వచ్చిందో దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి అదే మీరు అంటున్న రెడ్డిలే ప్రాతిపదిక వహిస్తూ ఉన్నారు మెజారిటీ ఆఫ్ ద టాప్ పొలిటీషియన్స్. మరి వాళ్ళు ఎందుకు అప్పుడే ఆపలేదు? కులగర్ని సర్వే చేసినప్పుడు వాళ్ళు స్టాటిస్టిక్స్ తప్పేం రాయలేదు కదా. కాంగ్రెస్ పార్టీ నెవర్ డిడ్ ఎనీ రాంగ్ స్టాటిస్టిక్స్, రైట్ మేడం? సో అటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, లేకపోతే రెడ్లు రూల్ చేస్తున్నారు, లేకపోతే రెడ్లందరూ కలిసేసి బీసీలను అణిచివేద్దామనేసి అనుకుంటున్నారు. సో ఇదే జరుగుతూ ఉన్నదని చెప్పేసి కొన్ని పడని గిట్టని ఛానళ్ళు మాట్లాడుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ రెడీ. బట్ ఐ టెల్ యూ ఇట్స్ ద డెసిషన్ ఆఫ్ ద రాహుల్ గాంధీ గారు అండ్ మల్లికార్జున్ ఖర్గే గారు అండ్ ప్రియాంక గాంధీ గారు కూడా దీని మీద వెరీ పర్టికులర్గా ఉన్నారు. మీరు కొన్ని ఛానళ్ళు అన్నారు కానీ ఇప్పుడు బీసీజేఏసీ ఏర్పడింది. అక్కడ ఆ బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అంటున్నటువంటి మాట, రెడ్డి రాజకీయాలకి మేము వ్యతిరేకంగా ఉన్నాము, వారి మీద మేము పోరాటం చేయబోతున్నాము, కావాలని రెడ్లు రాజకీయం చేశారు అనేటువంటి మాట. మా నోటికాడి కూడును మీరు లాగేసిండ్రు అనేది. పోరాటం ఒకటి చూడండి మేడం, ప్రజాక్షేత్రంలో చేసే పోరాటం వేరు, రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటం వేరు, రాజ్యాంగం వేరు, అండ్ న్యాయస్థానం వేరు, న్యాయాలు ఇచ్చే తీర్పులు వేరు, అండ్ ప్రజల హక్కులు వేరు. నువ్వు ప్రజల హక్కుల గురించి కొట్లాడతా అని చెప్పంటే నువ్వు పార్లమెంట్లో వేసి కొట్లాడి పార్లమెంట్లో బిల్లులు పాస్ చేయండి. లెట్ పార్లమెంట్ టేక్ ఎ డెసిషన్. లోక్సభ రాజ్యసభ డెసిషన్ తీసుకోండి. మీరు ఇక్కడ కొట్లాడే వాయిస్ అక్కడ పోయి కొట్లాడండి. అప్పుడు మీరు రాజ్యాంగాల్లో ఉన్న ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో దాన్ని మార్చే ప్రయత్నం చేయండి. మాట్లాడడానికి, ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు కానీ వాట్ ఈస్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీస్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతూ ఉన్నది, దాంట్లో ఉన్న అంతర్భావాలు ఏంది? నేను ఇదివరకు చెప్పినట్టుగా చట్టాలను దాటి రాజ్యాంగాన్ని దాటిపోవడానికి లేదు కదా. న్యాయబద్ధంగానే కదా ఈరోజు జరుగుతూ ఉంది పోరాటం. అయితే ప్రతిసారి పదే పదే తమిళనాడులో ఉన్నటువంటి ఆ ఎగ్జాంపుల్ని తీసుకుంటారు, అదే కోట్ చేస్తూ ఉంటారు. బట్ తమిళనాడులో క్రియేట్ చేసినటువంటి ఒక అనివార్యత, ఎస్ మాకు ఇచ్చి తీరాల్సిందే అని ఒక పట్టుబట్టి అక్కడే కూర్చోవడం, అలాంటి సిచ్యువేషన్ని ఎందుకని రేవంత్ రెడ్డి చేయలేకపోయారు అని అంత గట్టిగా పట్టుపట్టొచ్చు కదా. మీరు కూడా బీజేపీనే అంటున్నారు, బట్ కేంద్రం మీద కదా పోరాడాల్సింది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీదనే గొడవ వస్తుందంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకోలేదు మీరు అంటున్నారు. చూడండి, తమిళనాడు సర్కార్ చేసినట్టుగా ఇక్కడ మన దగ్గర కూడా చేస్తే తమిళనాడులో ఏదైతే సర్వే చేసిన దాంట్లో ఎప్పుడైతే బీసీస్ ఎక్కువ ఉన్నారో అదే స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని ఈరోజు 42% ఇస్తున్నారు, రైట్? బేసింగ్ ఆఫ్ ద సర్వేని తీసుకుంటున్నారు. స్టేట్ ఈస్ టేకింగ్ ఇట్స్ డిసిషన్. కాకంటే టోటల్గా 50% మించిపోతోంది అనుకుంటే తమిళనాడు అక్కడ వెళ్ళింది, మాట్లాడింది, ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది, 9th షెడ్యూల్లో చేర్పించే పని ఎందుకు చేయలేకపోయింది కాంగ్రెస్ సర్కార్? అంటున్నాను, ఇందిరా సాహ్ని జడ్జిమెంట్లో 50% మించిపోవద్దు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో దట్ వాస్ ద జడ్జిమెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ను దాటి రిజర్వేషన్ 50% పోవద్దు అన్నారు. But state has its own concurrent powers wherein in some circumstances కొన్ని పరిస్థితులలో తీసుకోగలుగుతాము అంటున్నారు. సో ఆ సర్కమ్స్టెన్స్లో ఎప్పుడైతే జనాభా ఎక్కువ ఉందో
అప్పుడు తీసుకునే ఆస్కారం ఉంటుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మేడం. ఇఫ్ సపోజ్ మనం ఒక గ్రామ పంచాయతీ తీసుకున్నాం, ఆ గ్రామ పంచాయతీలు అంటే నాకు మా కాన్స్టిట్యున్సీ నుంచి కొన్ని ఫోన్లు వస్తూ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో ఎస్టీలు ఇద్దరే ఉన్నారు, 2 కుటుంబాలు ఉన్నాయి, మిగతా అంతా కూడా ఒక 100 కుటుంబాలంతా కూడా బీసీలు లేదంటే కనుక అదర్ కమ్యూనిటీస్ ఉన్నారు. కానీ మా ఒక గ్రామ పంచాయతీకి మాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. పోటీ చేయడానికి కూడా అసలు క్యాండిడేట్ ప్రాపర్ క్యాండిడేట్స్. మరి దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తాం? బేసింగ్ ఆన్ ద పాపులేషన్, రైట్? మన పాపులేషన్ ఎంతైతే ఉందో దానికి సమన్వయం జరగాలంటే ఖచ్చితంగా ఈక్వల్ జస్టిస్ ఉండాలి. సో అది నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు. ఇట్స్ అన్ హిస్టారికల్ డెసిషన్. అండ్ తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకున్న డెసిషన్ ఏదైతుందో 42%, ఇట్స్ అది కూడా ఒక చరిత్రాత్మక నిర్ణయం మాత్రం అనొచ్చు మేడం. దీన్ని తీసుకున్న దాని తర్వాత వెనకడికి వేయాలి. ఇట్స్ నాట్ దట్ వీ వాంట్ టు గో బ్యాక్. ఒకవేళ అట్లా జరిగినా కూడా అంటే ఐఎమ్ నాట్ షూర్, బట్ ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ ఒకవేళ ఎలక్షన్ టైం వరకు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అవసరమైతే మేబీ విత్ ఇన్ ద పార్టీ కూడా 42% సీట్లు ఇవ్వడానికి అని చెప్పి సిద్ధంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఉద్దేశాలు ఉన్నాయి. సో ఒకవేళ అదే జరగకపోతే 42% ఖచ్చితంగా బీసీలకు ఇస్తామన్న ఆలోచన ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది? అయితే ఇక్కడ రాష్ట్ర సర్కార్ జీవో నెంబర్ 9ని తీసుకొచ్చింది. అసలు జీవో నెంబర్ 9 కాదు కావాల్సింది, 9th షెడ్యూల్లో చేర్పించేలా జరగాల్సినటువంటి పోరాటం. అలాంటి ఒత్తిడి అనేది కాంగ్రెస్ సర్కార్ తీసుకురాలేదు. ఒకవేళ 9th షెడ్యూల్లో కనుక తీసుకుని వస్తే ఇలాంటి ప్రాబ్లమో ఇలాంటి సిచ్యువేషనో ఎరేజ్ కాకపోయేది కదా అనేటువంటి మాట. మేడం, వన్స్ ద స్టేట్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ వెన్ ద బిల్ ఈస్ పెండింగ్, మోర్ పర్టికులర్లీ ఎప్పుడైతే ఈ పంచాయతీ రాజ్ ఎలక్షన్స్కి సంబంధించి గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి గవర్నమెంట్ పాస్డ్ జియో నెంబర్ 9, మోర్ పర్టికులర్లీ దీనికి సంబంధించి పంచాయతీ ఎలక్షన్ సంబంధించి. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అండ్ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలంటే ఇట్స్ ద డిసిషన్ ఆఫ్ ద కోర్ట్. సో అండ్ ఇట్స్ హ్యాస్ టు టేకెన్ డిసిషన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో వన్స్ ద డిసిషన్ ఫైనల్ అయితే అక్రాస్ ద కంట్రీ అప్లై అవుతుంది అది. సో దట్ ఈస్ ద రీజన్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని మనం గమనించాల్సిన అవసరం ఎక్కడుంది. కానీ ప్రతిపక్షాలు లెక్క మనం అంటే ప్రతిపక్షాలు కొట్లాడుతున్నప్పుడు బీసీలకు అన్యాయం జరిగే విధంగా కొట్లాడద్దు అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఓన్లీ బీసీలదే చూస్తున్నారు, మిగతా వాళ్ళది పట్టించుకోవట్లేదు అనే కదా పిటిషనర్లు ఆల్మోస్ట్ 25 మంది దాకా వెళ్ళింది. ఎవరిది పట్టించుకోవాలి చెప్పండి? బీసీకి 42%, ఎస్సీకి 15%, ఎస్టీకి 10%. అండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత దీనిది ఏదైతే మనకుందో ఈడబ్ల్యూసీ, రైట్? ఇంక చెప్పండి ఇక. అండ్ ఇంకొక మాట మాట్లాడుతున్నాను, ఈరోజు బీసీలకు న్యాయం జరగాలనేసి అంటున్నారంటే బీసీలకు అన్యాయం జరుగుతూ వస్తుంది అన్నదే కదా, రైట్ మేడం? వస్తుంది కాబట్టే కదా దాని న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. దాన్ని ఎందుకు ఏకీభవిస్తలేరు, దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? సో ఇప్పుడు హైకోర్టులో బోల్డ్ అన్ని వాదనలు వచ్చాయి, 2 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగాయి. హైకోర్టు కన్విన్స్ అవ్వలేదు. అడ్వకేట్ జనరల్ చేసింది కావచ్చు, అభిషేక్ మను సింఘ్వి చేసినటువంటి వాదనలతో కన్విన్స్ అవ్వలేదు. వినాల్సినవి వాదనలు ఇంకా చాలా ఉన్నాయి అనేటువంటి ఒక 6 వారాల స్టే అనేది ఇచ్చింది. ఇది కాదు అని మళ్ళీ మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. గతంలోనే సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఒక మాట అంది, హైకోర్టులో ఉంది కదా మా దాకా ఎందుకు వచ్చారని. ఇప్పుడు ఇక్కడ స్టే విధించిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళారు మీరు? సర్టన్లీ ఎస్ మేడం. హైకోర్టు స్టే విధించింది రిజర్వేషన్కి సంబంధించి. ఎందుకు విధించిందంటే 9 బెంచ్ జడ్జి డిసిషన్ తీసుకున్న దాన్ని మేము సూపర్ సీట్ చేయలేమని చెప్పింది, రైట్ మేడం? సో ఆ డిసిషన్ను రివ్యూ చేయాలని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. దాని గురించి అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. సో 50% రిజర్వేషన్ బియాండ్ పోవద్దు అన్నది 9 బెంచ్ కమిటీ. ఎప్పుడైతే రాజ్యాంగంలో లేదో, రాజ్యాంగంలో లేని దాన్ని ఒకవేళ జడ్జి కాన్స్టిట్యూట్ చేసేసి 9 బెంచ్ జడ్జ్ కనుక డివిజనల్ బెంచ్ కనుక సుప్రీంకోర్టు డివిజనల్ బెంచ్ ఫైనల్ చేస్తే దట్ విల్ బికమ్ ఎ లా. సో దట్ ఈస్ ద రీజన్ ఆ డెసిషన్ ఏదైతుందో దాన్ని రివ్యూ చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతూ ఉన్నది. సో ఆ ఒక్క డెసిషన్ రివ్యూ చేస్తే హైకోర్టుకు కెన్ పాస్ అన్ ఆర్డర్. బట్ ఇక్కడ ఏం జరిగింది, వన్స్ ద సుప్రీంకోర్ట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్, దాన్ని సూపర్సీడ్ చేసే పవర్ హైకోర్టుకు ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఏమన్నారు, ఎలక్షన్ మే గో ఆన్ బట్ బీసీ రిజర్వేషన్ సంబంధించింది
దాని జస్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక పోస్ట్ ఆఫ్టర్ 4 weeks అనేసి అన్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డిసిషన్. ఒకవేళ హైకోర్టులో చేయాల్సి వస్తే కనుక వీ నీడ్ టు వెయిట్ అండ్ హైకోర్టు డిసిషన్ తీసుకోవాలి. కానీ ఐ టెల్ యూ, ఖచ్చితంగా అది ఎస్ఎల్పీకి ప్రభుత్వం వెళ్తూ ఉంది కాబట్టి అక్కడ ఫేవరబుల్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిగత అభిప్రాయం. యాక్చువల్గా 4 వారాల 6 వారాల ఇది ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది? ఒక క్లారిటీ అనేది లేదు. దీంట్లో ఆల్రెడీ మనకు 4 వారాలు ప్రభుత్వం వాదన వినిపించడానికి ఇచ్చారు మేడం. అంటే ఇట్స్ కమింగ్ ఆన్ December 3rd or 4th మేబీ ఎగ్జాక్ట్లీ. సో 4 weeks ఇచ్చినారు. బై దాని అదర్ 2 weeks ఫైనల్ చేసుకోండి అని చెప్పి అన్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే మన వాట్ కాల్ బీసీ రిజర్వేషన్కి సంబంధించి, బట్ ఇట్ డజంట్ అప్లై ఫర్ ద ఎలక్షన్ అండ్ ఎలక్షన్ వన్స్ నోటిఫైడ్ కెనాట్ బి స్టాప్డ్. ఇప్పుడైతే ఒక స్టాప్ అయిపోయింది. ఆ రోజే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది, ఆ రోజే ఆగిపోయింది కదా. ఎలక్షన్ ప్రాసెస్ మే గో ఆన్. మరి జరగట్లేదు కదా. జరుగుతుంది. ఒకవేళ మన యొక్క కన్సైన్స్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్, దాని మీద స్టే ఉంది. హైకోర్టు స్టే ఇచ్చినారు బేసింగ్ ఆన్ ద సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జిమెంట్. సుప్రీంకోర్టు ప్రీవియస్ జడ్జిమెంట్ను రివ్యూ చేయాలని చెప్పి అంటున్నారు. వన్స్ ద జడ్జిమెంట్ ఈస్ రివ్యూడ్, ఆబ్వియస్లీ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్ పోతాయి మేడం. లేదంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 100% నాకు తెలిసి 42% రిజర్వేషన్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం తరఫు నుంచి కాకపోయినా కూడా పార్టీ సైడ్ నుంచి వెళ్తారు. పార్టీ సైడ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అగ్రవర్ణాలు అగ్రకులాలు మానిటరీగా కానీ లేదంటే కనుక అన్ని రకాలుగా సోషల్గా కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు అగైన్ దే విల్ కమ్ అండ్ డామినేట్ హియర్. ఆ డామినేషన్ ఉండద్దు కాబట్టే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. ఈ ఇయర్ జరుగుతాయా? ముమ్మాటికి జరుగుతాయి మేడం. అక్టోబర్లో పోరాటం జరుగుతుంది. అక్టోబర్లో నోటిఫికేషన్ ఆగడానికి లేదు. వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ జరిగింది కదా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆగడానికి లేదు. దెర్ ఇస్ నో యాజ్ సచ్ లా. వన్స్ నోటిఫికేషన్ ఇస్ గివెన్ దాన్ని ఆపడానికి లేదు. వీఆర్ ఫైటింగ్ ఓన్లీ ఫర్ ద రిజర్వేషన్ పోర్షన్లోనే కాంగ్రెస్ పార్టీ అండ్ ప్రభుత్వం. సో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఎన్నికలు జరగాల్సిందే అంటే గతంలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇవన్నీ దాన్ని బేస్ చేసుకొని జరుగుతుందా, లేకుంటే 42%? ఎందుకంటే అక్కడ యాక్సెప్ట్ చేయడానికి హైకోర్టు ఏమో అక్కడ స్టే ఇచ్చింది కాబట్టి. ఒకవేళ కనుక సుప్రీంకోర్టు గతంలో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్కి పోండి అని అనడానికి లేదంటే యాజ్ ఇట్ ఈస్కి పోండి అని హైకోర్టు ఆల్రెడీ చెప్పింది కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేస్తూనే సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం. ఒక యాజ్ ఇట్ ఈస్గా గత రిజర్వేషనా లేకుంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ 42% ఇంక్లూడ్ చేసేసి రిజర్వేషన్స్తో పాటు వెళ్ళాలనేదే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలా అయితే డిసెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ అవుతాయి కదా ఎలక్షన్స్. మరి నెక్స్ట్ ఇయర్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి తీసుకునే నిర్ణయం ఇది. ఒకవేళ సుప్రీంకోర్టు ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని జడ్జిమెంట్ పాస్ చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాదంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మాత్రం తొలగిపోతుందని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఇప్పుడు ఏంటంటే మనకి కోర్టే ఇంటర్వ్యూన్ అయింది అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు జరపట్లేదు అనేది. అలా జరపకుండా డిలే ఉండడం వల్ల ఆల్మోస్ట్ కేంద్రం తరఫున రావాల్సినటువంటి గ్రాంట్లు 3,000 కోట్ల వరకు తెలంగాణ రాష్ట్రానికి ఆగిపోయాయని. సో ఇది ప్రజల్లో అక్కడున్నటువంటి గ్రామ పంచాయతీలు కావచ్చు, లేకపోతే అక్కడున్నటువంటి సర్పంచ్లకు పవర్లు లేవు అనేది జరగట్లేదు, పనులు జరగట్లేదు, గ్రాంట్స్ అనేవి నిలిచిపోయాయి అనేది. సో దీని మీద స్ట్రెస్ అనేది ఎంత పెట్టింది కాంగ్రెస్ పార్టీ? మీకంత చిత్తశుద్ధి ఉంటే బీజేపీకి మోర్ పర్టికులర్లీ రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్. రాష్ట్రకు మేము చేసిన గ్రాంట్స్ అన్నీ ఆగిపోయినాయి ఎందుకంటే గ్రామ పంచాయతీలు లేవు, ఎలక్షన్స్ లేవు. దట్ ఈస్ వాట్ మీరు అన్నారు, రైట్? అదే ఉంటే కనుక ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు నియమించిన గవర్నర్ ఉన్నారు, స్టేట్ ఆర్డినెన్స్ ఏదైతే పాస్ చేసినారో దాన్ని ఎందుకు బిల్ ఎందుకు ఆపారు? ఆపాల్సిన అవసరం ఏముంది? స్టేట్ కెన్ టేక్ ఇట్స్ డిసిషన్, రైట్? స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్, రైట్? అటువంటప్పుడు వాట్ ఈస్ ద రీజన్? మీరు ఆపడానికి గల కారణం ఏంటిదని నేను అడుగుతున్నా. బిల్ ఎందుకు ఆపారంటే ఎందుకు ఆపాలి, ఎందుకు ఆపకూడదు, అసలు ఎప్పుడు నేను డిసిషన్ తీసుకోవాలి అని క్వశ్చన్ చేసే అథారిటీ, గవర్నర్ క్వశ్చన్ చేసే అథారిటీ లేదు ఎక్కడ కూడా. దేర్ ఇస్ నో యాజ్ సచ్ లా టిల్ నౌ దట్ గవర్నర్ హ్యాస్ ఎ లిమిటేషన్ టు ద పాస్ ద బిల్ ఇన్ సర్టన్ ఈ లోపు ఈ టైం లోపు పాస్ చేయండి అని. దేర్ ఇస్ నో ఆప్షన్ లైక్. కాకుండా కేరళ గవర్నమెంట్, కేరళ హైకోర్టు, తమిళనాడు హైకోర్టు చెప్పింది ఒక 3 నెలల లోపు, 3 months లోపు మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి. సో దట్ ఈస్ దేర్, బట్ తీసుకోవాలన్న మ్యాండేట్ అయితే లేదు ఇక్కడ.
కాకపోతే దీని మీద కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? ఎందుకు గవర్నర్ తీసుకోవట్లేదు? గవర్నర్కి మీరు ఆదేశించండి అనేటువంటి మాట గవర్నర్ కేంద్ర ప్రభుత్వం హయాంలో ఉంటుంది. అండ్ గవర్నర్ను ఆదేశించే రైట్ ఐ డోంట్ నో, అంటే హైకోర్టుకి ఎంత మటుకు ఉంది అనేది ఐ కెనాట్. బట్ తమిళనాడులో అయింది కదా, అలా కోర్టుకు వెళ్ళొచ్చు కదా మీరు. అంటే ఇఫ్ గవర్నర్ స్టే చేస్తే కోర్టుకి వెళ్తే దట్ విల్ డెఫినెట్లీ, కోర్టుకి వెళ్తే ఇది ఇప్పుడు మనం మామూలుగా అంటాము ఏంటి, జస్టిస్ కెన్ బి డిలేడ్, కెనాట్ బి డినైడ్ అన్నాడు. బట్ ద డిలే ప్రాసెస్ ఈస్ ఆబ్వియస్లీ దేర్ ఇన్ ద జ్యుడిషియల్ సిస్టమ్. యాజ్ యూ సెడ్, మీరు అన్నదాన్ని పట్టుకొని చూస్తేనే కేంద్రం ఇప్పుడే చాలా సౌతల్లి ప్రేమ ఉంచుతుంది రాష్ట్రం మీద. మేము నిధులు ఇచ్చిన, మంజూరు చేసిన నిధులన్నీ కూడా మీరు తీసుకొని వాడుకోలేకపోతున్నారని చెప్పి అంటున్నారు. మరి ఇటువంటి చిత్తశుద్ధి ఉన్న కేంద్ర ప్రభుత్వము మరి స్టేట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నీకు ఆపాల్సిన అవసరం ఏముందనేదే నాకు ప్రైమరీ క్వశ్చన్. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఒకటి చెప్తున్నాను. వై ద గవర్నర్ హ్యాస్ కెప్ట్ ద బిల్ అండ్ పెండింగ్? బట్ మేబీ అంటే టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు, అంటే ప్రీవియస్ ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఉండొచ్చు. బట్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ అసైన్డ్ ఇన్ సమ్ పర్టికులర్ ఎక్సెప్షనల్ కేసెస్ మీరు మీ చట్టాలను మీరు చేసుకోమన్నది అన్నదా లేదా? అటువంటప్పుడు మేము చేసుకున్న, మన రాష్ట్రం చేసుకునే చట్టాలలో సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి విత్హోల్డ్ చేయడానికి, సుప్రీంకోర్టు కాదు, సెంట్రల్ గవర్నమెంట్ విత్హోల్డ్ చేయడానికి ఏమీ అధికారం ఉంటుందని చెప్పి అంటున్నాను. ఇట్స్ నాట్ అన్ఫేర్. అది అన్ఫేర్ కాదా? నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకోవాలి, ఏదైతే చిత్తశుద్ధి మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో, వై డోంట్ యూ పాస్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద అపాయింటెడ్ గవర్నర్స్? ఇట్స్ నాట్ సో, అంటే రాజ్యాంగబద్ధంగా నువ్వు అఫీషియల్గా కమ్యూనికేట్ చేయకపోయినా, బట్ ద స్టేట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దిస్ బీజేపీ గవర్నమెంట్, రైట్? అటువంటప్పుడు ఇది బీజేపీ తప్పిదమని నేను చెప్తాను. ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్స్ నాట్ మిస్టేక్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్టుగా రెడ్లందరూ కూడా అణిచివేస్తున్నారు అనడానికి ఎటువంటి బేస్ అయితే లేదని చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు కోర్టులో అనేసరికి కాలయాపన అవుతుంది, స్టేలో, పెండింగ్లో, పోస్ట్పోన్మెంట్లో ఇవన్నీ అవుతున్నాయి. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బడేబాయ్ అనేటువంటి ఒక మాటతో అన్నారు. బడేబాయ్ తలుచుకుంటే రాష్ట్రానికి కావాల్సినవన్నీ వస్తాయని. ఒకవేళ ఇది కోర్టుల ద్వారా కాకుండా జరగాలి, ప్రభుత్వాల తరఫున కావాలి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికనో లేకపోతే ఒక బృందాన్నో అఖిల పక్షాన్నో తీసుకెళ్ళి కావాల్సినటువంటి ప్రెషర్ అవన్నీ పెడితే వస్తాయి. ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి చేయలేకపోయారనేది ప్రతిపక్షాల నుంచి వస్తుంది కదా క్వశ్చన్. మంచి క్వశ్చన్ అడిగినారు మేడం. బీసీల పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మరి బీజేపీకి లేదా? ఈ ప్రశ్న బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? సరే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మోడీని బడేబాయ్ అన్నారు. మరి ఈ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యులందరూ ఉన్నారు కదా, వాళ్ళు పోయి కన్విన్స్ చేయొచ్చు కదా నరేంద్ర మోడీని. 8 మంది వెళ్ళి కన్విన్స్ చేయొచ్చు కదా. వాళ్ళకేం చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, నేను డబ్బులు ఆపించినా, నేను ఎవరిని ఖర్చు పెట్టుకోవద్దని చెప్పి, ఎవరిని దావత్ ఇయ్యద్దని చెప్పి ఒక ప్రముఖ ఎంపీ మాట్లాడుతుంటే మనం విన్నాం. బీజేపీకి సంబంధించిన వ్యక్తి. అది బిల్ పాస్ కాదని చెప్పి అంత స్ట్రాంగ్గా వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళ మైండ్ మేకప్ చేసుకొని వాళ్ళ ప్రభుత్వాల ద్వారా వాళ్ళకున్న పవర్ ద్వారా మీరు గవర్నెన్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేది మీకు ముందే తెలుసు కదా. ఒక ఇంటర్వ్యూ చూసినాం మనం ఈటెల రాజేందర్ది. ఆయనే మాట్లాడుకొచ్చినాడు, నేను కాదని చెప్పిన ఎంతోమంది డబ్బులు నేను సేవ్ చేసిన, ఎక్సైజ్ శాఖకు ఎంతో నిధులు నేను ఆపించిన అని చెప్పేసి ఉన్నాడు. దసరా దావతులు మొత్తం కూడా ఆగిపోయినాయి, మా కార్యకర్తలు ఎంతో లాభపడ్డారన్నారు. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఒక బీసీ నాయకుడిగా మాట్లాడుతున్నాడు, బీసీలకు వ్యతిరేకమైన జడ్జిమెంట్ వస్తుందని చెప్పినాడు. మరి బీసీలకు వ్యతిరేకమైన జడ్జిమెంట్ వస్తుందని చెప్పి మీరు ఎప్పుడైతే మాట్లాడుకొచ్చినారో మీ అంతర్భావం ఏంటిది? మీ ఉద్దేశం ఏంటిది? మీరే పోయేసి మాట్లాడి మీ నరేంద్ర మోడీని ఒప్పించాల్సిన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారంటే మీరు బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి లేదన్నట్టే కదా. కోర్టు యాక్సెప్ట్ చేయదు అనేటువంటి ఆ మాట నమ్మకం ముందు నుంచి చెప్తున్నారు కదా. 42% రిజర్వేషన్. ఒకటే విషయం నేను చెప్తున్నాను, కోర్టు యాక్సెప్ట్ చేయదని కోర్టు దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? వెన్ ద స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్ టు మేక్ ఇట్స్ బిల్స్, వై యువర్ గవర్నమెంట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దిస్? అండ్ యాజ్ యూ సెడ్, నీకున్నది మీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీరు పోయేసి మీరు ఒప్పించండి, మెప్పించండి, తీసుకురండి, కేంద్రం నుంచి తీసుకురండి, కేంద్రం ఆమోదించమనండి. ఇది సోషల్ జస్టిసే కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న స్లోగాన్ని మేము పూర్తిగా దాన్ని సప్రెస్ చేయాలనుకోవడమే కదా బీజేపీ యొక్క లక్ష్యం ఈరోజు. కాదని మీరు అంటారా చెప్పండి? కాదని మీరంటే మీరు దేనికంటే దానికి నేను డిబేట్ చేస్తాను.
ఓకే, ఆన్ ది ఫ్యాక్ట్ ప్రైమా ఫ్యాసి కనబడుతుంది, చూడగానే అర్థమవుతుంది. వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ అంతర్భావాలు మనకు తెలిసిపోతూ ఉన్నాయి. ఒకసారి బిల్లు రానప్పుడు అది ఏదైతే కోర్టులో స్టే వచ్చిన తర్వాత పండుగ వాతావరణం ఏర్పడ్డది బీజేపీ పార్టీ ఆఫీసులలో, బీజేపీ నాయకులలో, బీజేపీ కార్యకర్తలలో. అంటే మేము ముందు నుంచి అనుకున్నదే జరిగింది, అనుకున్నది జరగని కాదు, న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి, మంచి జరగాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళాలి. అండ్ ఏదైతే వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముందుకు రావాలి. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అది నేను అనుకున్నది జరిగిందంటే నీ పంతం నెగ్గింది, నీ పంతాన్ని నెగ్గించుకోవడానికి కాదు కదా మిమ్మల్ని పార్లమెంట్కి పంపించింది. ఇలా యాజ్ వీ సెడ్, యాజ్ పర్ ది సర్వే, యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని పోతే 56% అండ్ అబోవ్ బీసీలు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఓట్లు లేనిదే ఈరోజు బీజేపీలు ఇంతమంది ఎంపీలు గెలిచిండ్రా? అందులోనూ బీసీలు ఉన్నారు. వాళ్ళెందుకు బీసీలు ఎదగాలి అని కోరుకోరు అని మీరు అనుకుంటున్నారు? అందరూ కలిస్తేనే కదా వాళ్ళకు ఓట్లు వచ్చాయి. ఒక మాట అడుగుతాను మేడం, ఈరోజు బీసీలతో వాళ్ళ కుటుంబాలు ఏర్పరచుకుంటున్నారా? బీసీలతో వాళ్ళ చుట్టరికాలు బంధుత్వాలు పెంచుకుంటున్నారా? వాళ్ళ అంతరాత్మను అడగమనండి, సమాధానం చెప్తారు, తెలుస్తుంది. దళితులు అంటున్నారు, దళితులు నిజంగానే వాళ్ళ కుటుంబాలకు లేకపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎస్టాబ్లిష్మెంట్లో నిజంగానే దళితులను వాళ్ళ జీవితాల్లో భాగస్వామ్యం చేసుకుంటున్నారు. ఎంతోమంది ఉన్నారు, ఎవరి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఎప్పుడు కూడా అణచివేయబడే కులాలు, వెనుకబడిన కులాలు వెనుకబడుతూనే ఉన్నాయి. నిజంగా రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ధనం ఉన్నవాళ్ళు కానీ రాజకీయాలలో పై స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుతున్నారా? వాళ్ళ అంతరాత్మను అడగమనండి, వాళ్ళని క్వశ్చన్ చేసుకోమనండి, సమాధానాలు వస్తాయి. ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు గమనిస్తున్నారు కదా. రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలలో వైస్ రిజర్వేషన్లలో ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల విషయాలకు వస్తే కులాలు ఏమి గుర్తుకొస్తలేవు. అటువంటి రాజకీయాలలో మనం ఉన్నాం ఈరోజు. ఎవరి ఇంటర్నల్ ఎమోషన్స్నో లేకపోతే ఎవరి ఇంటర్నల్ పర్సనల్ లైఫ్లోకి నేను షూ చూస్తున్నాను, వాళ్ళ షూస్లోకి నా కాలు పెట్టదలుచుకోలేదు. బట్ ఏం జరుగుతున్నదని ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు సమాధానం చెప్తారు కదా. ఇట్స్ నాట్ దట్ వీ బోత్ అని ఇవాళ మీరు మాట్లాడుతున్న అడుగుతున్నాను సమాధానం చెప్తున్నారని కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు. ఇది నిజంగా చెప్తున్నాను మేడం. ఒకవేళ బీసీ ఈరోజు ఇది కనుక వ్యతిరేకిస్తే ప్రజాకోర్టులో బీజేపీకి ఖచ్చితంగా ఒక చెంపదెబ్బ అయితే పడుతుందని చెప్పి చెప్తాను. స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను అడ్వకేట్గా మాట్లాడాల్సి వస్తే జస్టిస్ క్యాన్ బి డిలేడ్, ఇట్ కెనాట్ బి డినైడ్ అని మాత్రం అనగలుగుతాం. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని భావిస్తున్నాను. అంతేనా? సో మెల్లిగా అంటే కాలయాపన మళ్ళీ జరగబోతోంది, ఇంకా సమయం తీసుకుంటారు. స్థాయి సుప్రీంకోర్టుకు క్వశ్చన్ చేస్తే పొజిషన్లో మనం లేవు. సో మామూలుగా అయితే డిలే అవుతోంది, డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంతే మేడం. ఈరోజు ఎక్కడ ఉన్నాం మనం? 15 తారీఖులో ఉన్నాం, 14 తారీఖులో ఉన్నాం, రైట్? హైకోర్టు డిసిషన్ 9 తారీఖు వచ్చింది. అది వరకు 1 వీక్ సెలవులు, దసరా సెలవులు, అంతకంటే ముందే నోటిఫికేషన్. ఈ కోర్టు తీర్పు ఏమొస్తుందో ఎవరికి అర్థం కాదు. ఈ కోర్టు నిజంగానే తీర్పు ఏది వస్తుంది ఎవరికి అర్థం కాని పక్షంలో ఈరోజు ఏం తీర్పు వచ్చింది? వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. ప్రజల్లోకి అంటే నాయకులు ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడైతే పాతేసుకుంటున్నారో దానికి న్యాయస్థానాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టేసి ఆపుతూ ఉన్నారు. అది ఒక ఇండివిజువల్ తీసుకున్న నిర్ణయమా, ఒక నాయకుడు తీసుకున్న నిర్ణయమా, ఎవరొక వ్యక్తి చేయించుతున్నారా, ఎవరొకరు చేస్తున్నారా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజలు నష్టపోతున్నారు కదా. దీనికి ఈ నాయకులే సమాధానం చెప్పాలి. ఎవరైతే ఈరోజు కోర్టును ఆశ్రయించినారో, కోర్టును ఆశ్రయించడానికి ఎవరైతే ప్రోత్సహించిన తర్వాత ఎవరైతే దాంట్లో మళ్ళీ కోర్టుల భాగస్వాములు ఎవరైతే ఇంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితో కొట్లాడుతున్నారా బీసీల పట్ల? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు, ఎన్ని యుగాల నుంచి ఈరోజు వెనుకబడిన వాడు లాగానే ఉంటున్నాడు, దళితుడు లాగానే ఉంటున్నాడు, గిరిజనులు లాగానే ఉంటున్నారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంతో ఇంతో ఈరోజు రిజర్వేషన్స్ ఇచ్చినారు కాబట్టి కనీసం సర్వే అవుతూ ఉన్నారు. లేకపోతే దేశ భవిష్యత్తు ఎక్కడ ఉండేది? సీనియర్ జర్నలిస్ట్ మీరే సమాధానం చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుంది? రాష్ట్రం ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతుంది? ఆ తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు, ఓవరాల్గా సమన్యాయం అనే దాంతోపాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆశాభావం వ్యక్తం చేయడం తప్ప ఏం జరగబోతుందని చెప్పి కలగనే పరిస్థితుల్లో ఈరోజు రాజ్యాలు లేవు, రాజకీయాలు లేవు, న్యాయస్థానాలు లేవు. ఇది అవుట్ ఆఫ్ లా. సో వేచి చూడాల్సింది, వెయిట్ అండ్ సీ. కాకపోతే ఆశాభావంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అనుకూలంగా
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి 100% వీఆర్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. దట్ ఈస్ అదే మనం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి ప్రెసిడెంట్ గారు నిన్నంతా కూడా వెళ్ళినారు. పొన్నం ప్రభాకర్ గారు వెళ్ళినారు. సో బీసీ మినిస్టర్స్ వెళ్ళున్నారు, ఢిల్లీలో కూర్చున్నారు. అభిషేక్ మన్ సంఘవి గారితో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎమినెంట్ అడ్వకేట్స్నే ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ వాదోపవాదాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్కరంగా అండ్ పాజిటివ్గానే ఉంటాయని చెప్పేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్లీ వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ పాజిటివ్ నోట్ అండ్ పాజిటివ్ డిసిషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, హానరబుల్ సుప్రీంకోర్టు. సో మామూలుగా ప్రభుత్వాలు రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం అనే మాట అంటారు. సమయం అయితే వచ్చింది, నిర్ణయం జరగట్లేదు, అంతేనా? నిర్ణయం జరగడానికి ఇంకా సమయం రాలేదు, అడ్డంకులు వస్తున్నాయి, సమయం కూడా వస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉదయకాంత్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.